నమస్కారం వెల్లాడి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. అంగరంగ వైభవంగా రాజన్నాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు. మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను ప్రారంభించిన కలెక్టర్ పమేల సత్పతి. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి విభాగాన్ని కలియ తిరిగి వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పర్యవేక్షించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. పలు విభాగాలను పరిశీలించి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీలో పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య, వైద్య సిబ్బంది, అధికారులు ఉన్నారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు ఆదివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారని అన్నారు. కావున రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, మాజీ సర్పంచ్ బురుగుల నందయ్య, గుంటి శంకర్, భీమనాథున్ రమేష్, నల్లగొండ అనిల్ కుమార్ గౌడ్, యూత్ అధ్యక్షులు కట్ట గోవర్ధన్, బీసీసీఎల్ అధ్యక్షులు గురిజాల కోటి, సోషల్ మీడియా కన్వీనర్ కమల్ గౌడ్, మేకల మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు రాజారాం, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో మేము బీఆర్ఎస్లో జాయిన్ చేయడం జరిగింది. మాకు ఎల్లప్పుడూ వీళ్ళ సపోర్టు, ఎప్పుడైనా మాకు అవసరం పడితే వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారు, మాకు తోడుగా చేదోడుగా వాదోడుగా ఉంటారని నమ్మి వీరితో మేము ముందడేయడం జరిగింది. మండలం వెంకటపల్లి గ్రామంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన యువ నాయకులు మేము బీఆర్ఎస్లో వెళ్తామని మా ముందుకు వచ్చి మా దగ్గర జాయిన్ అయినందుకు వారికి పార్టీ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాం. కూడా అమలు చేస్తలేరు. ఇలా అయితే రానున్న రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం మేము బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అవుతున్నాము. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పారో అవి ఇచ్చేంత వరకు పార్టీ నుండి మనం అందరం అమలు అయ్యేంత వరకు పోరాడదామని వారు మాతోటి కలిసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాను కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు పరిచేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. వర్గం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందినటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, అదేవిధంగా బీజేపీ యువ నాయకులు దాదాపుగా 50 మంది మరి కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్ల పాటు మరి సంక్షేమ రంగం, అభివృద్ధి రంగం, రైతాంగం అన్ని రంగాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. అబద్ధాలతో అందలమెక్కినటువంటి రేవంత్ రెడ్డి 15 మాసాలుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మరి అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేసి వంచి మరి 15 నెలలుగా ఈ యొక్క ప్రజాపాలన అని మార్పు అని అంటే ఓట్లేసినాం, మోసపోయినాం. మంత్రి గారు ఇప్పటివరకు విజిట్ చేయలేదు. అదే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పోయి ఆ పంటలో నీళ్ళు అందించాలని చెప్తే వాళ్ళ మీద అరెస్టులు చేసి కేసులు పెట్టి రకరకాల దౌర్జన్యానికి గురవుతున్నారు. ఇంకా ఎన్ని నాళ్ళు కూడా మీ పరిపాలన ఉండదు. ప్రజలు సరిగ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా మాత్రం మరి ప్రయోజనం జరుగుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. మోసపోయి గోసపడుతున్నారని ప్రజలు భావిస్తూ ఉన్న సందర్భంలో రేపు వచ్చే ఏ ఎలక్షన్లో కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. అనంతరం బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవుళ్ళు వారిపై ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు బాగుండాలని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచే మనోహర్ రెడ్డికి వేములవాడ రాజన్న అండగా ఉన్నారన్నారు. ఈ సంబరాల్లో బీఆర్ఎస్ నాయకులు, మిత్ర మండలి సభ్యులు, అభిమానులు తదితరులు ఉన్నారు. ముద్దుబిడ్డ యువ నాయకులు ఏనుగు మనోహరన్న పుట్టినరోజుల సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు అందరూ కలిసి ఘనంగా మనోహరన్న బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి గత 25 సంవత్సరాలుగా యుక్త వయసు నుంచే, ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉండుకుంటూ మరి ఆపదకి సాపదకి మరి ఏ ఒక్క కార్యక్రమం అయినా, పార్టీ కార్యక్రమం అయినా మరి కేటీఆర్ గారి, చెల్లిమెడ గారి నాయకత్వంలో మరి మనోహరన్న ఒక సైన్యం మరి ఒక వేములవాడ ప్రాంతంలో ఉండి ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కేమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని 4వ వార్డు హనుమాన్ ఏరియా కుమారిగడ్డ వార్డులో తెలంగాణ సంస్కృత సారథి పొత్తూరి రాజు కళా బృందం కళా ప్రదర్శన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతపై మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పాట మాట ద్వారా చక్కని కళా ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి తడి పొడి చెత్తను వేర్వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై చక్కని పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. స్వచ్ఛదనం, పచ్చదనంపై గ్రామ ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి సారథి వేములవాడ టీం లీడర్ పొత్తూరి రాజు, కళాకారులు గడ్డం దేవయ్య, పూడూరు సంజీవ్, అంతర్పుల ఝాన్సీ, లావణ్య, కిన్నెర, శ్రీలత, అనుముల శిరీష, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మలను దానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగ హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కొట్లాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఒక దుశ్చర్యకు ఖండిస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలమైనటువంటి మేము ఇవాళ కేటీఆర్ గారి మరియు జగదీష్ రెడ్డి గారి ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్నటి తంతు మొత్తం చూస్తే ఏమైందంటే, ఆడలేక బోడమల్లన్న అన్నట్టు మొన్న గౌరవనీయులు చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని నిన్న కొత్త తెరలేపిరేది. మేము అడుగుతా ఉన్నాం, మేము స్పష్టంగా మిమ్మల్ని అడిగినాం, వేములవాడలో గత 15 నెలలుగా మీరు చేసిన పనులు ఏంటంటే మీ దగ్గర సమాధానం లేక నిన్న ఒక కొత్త ఆటకు తెరలేపారు. మీరు
సూటి ప్రశ్న ఒకటే, రానున్న స్థానిక ఎలక్షన్లో దళితుల మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జనరల్లా ఎక్కడైతే జనరల్ ఉంటుందో జనరల్ నువ్వు ఎంత మట్టుకు దళితులను నిలబెట్టి గెలిపిస్తావు అనేది కూడా నీ పార్టీ తరఫున ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా దళితుల మీద నిజంగా ప్రేమ అనేది ఉంటే వాళ్ళకు ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా జనరల్లో కూడా వాళ్ళని నిలబెట్టి గెలిపించాల్సిన బాధ్యత నీవు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ, మరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో మరి తప్పుల తడకగా లేనిది ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి చేత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట్లాడించిందో మహిళలకు 2500, 500కే సిలిండరు, మరి ఇలాంటి గృహజ్యోతి అందరికీ ఇలా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి ఏదైతే మరి గవర్నర్ గారి చేత మాట్లాడించారో దానిని ఖండిస్తూ మా ఉద్యమకారుడు మరి నల్గొండ జిల్లాను ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారు లేచి మరి ఇవన్నీ ఇస్తున్నారా, మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారా, మరి ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారా, రైతు భరోసా 15,000 ఇస్తున్నారా, మరి ఇవన్నీ 100 గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయని లేచిన తరుణంలో మరి స్పీకర్ గారు మీరు ఆ సభను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని అంటే, మరి ఎక్కడ తప్పుదో పట్టిస్తున్నాను, మరి ఈ సభ మీది కాదు అందరూ చేసిన పార్టీ మరి కేసీఆర్ గారి పార్టీ. ఇలా స్పీకర్ని అనకుండా అన్నట్టుగా చిత్రీకరించి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణలో పబ్బం గడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 420 హామీలను 100 రోజుల్లో నిర్వహిస్తున్నారు, 6 గ్యారెంటీలను నిలదీస్తున్నారు. కాబట్టి ఇలా ప్రతిపక్షాన్ని మరి ప్రజాపాలన పేరిట దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాన్ని ఒత్తాలని చెప్పి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిన్న రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరలేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే మరి శ్రీరామ రక్ష అని ముందు నుంచి ప్రజలంతా కూడా విశ్వసించారు. కాబట్టి మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. రేపటి రోజున మీ హామీలను కూడా అసెంబ్లీలోనే కాదు మరి రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ నిలదించడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాలు నిలబడతాం. మీరు ఎన్ని దిష్టి బొమ్మలు చేసి ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని నమ్మరు. మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో పోరాడుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతి రాజరాజేశ్వర స్వామి వల్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళతాళాల్లో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద ఎదుర్కొన్నారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10:55 నుండి 12:05 వరకు వేద మంత్రోచ్చారణలో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్టు స్మరించుకున్నారు. శివ కళ్యాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సతీమణి మంజుల పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన్నాలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలాలను కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని తమ భక్తిని పర్యవశాన్ని దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలాన్ని కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని తమ భక్తి పర్యవశాన్ని చాటుకున్నారు. ఆ ఇరువుల మధ్య అంతవరకు కూడా అమ్మవారును పరమేశ్వరుడు అమ్మవారిని
అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా, నేను తెలంగాణ హిజ్రా ట్రాన్స్జెండర్ కళ్యాణ వేదికపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కళ్యాణ వేదికపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. ఇది ఈ రోజు అదే విధంగా శ్రీరామ కళ్యాణ వేదిక పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. మహిళలకు శివశక్తులకు జోగినులకు ఒక ప్రత్యేకమైన దినము ఇది. మేము శివ పార్వతుల్లాగా భావించుకునే మేము శివుడి కళ్యాణం రోజు వచ్చేసి మా కళ్యాణంలాగా భావించి శివుడికి పార్వతికి ఎలాగ కళ్యాణం జరిపిస్తారో మేము కూడా అలాగే జీలకర్ర బెల్లము తలంబ్రాలు పోసుకొని తాళిబొట్టు కూడా కట్టుకొని మేము ఇక్కడ శివుడితో మాకు కళ్యాణం జరిగినట్టుగా భావిస్తాము. ఇది నిజంగా తెలుగు చరిత్రలోనే మన భారత చరిత్రలోనే ఇది ఒక గొప్ప సాంప్రదాయము. ఇది ట్రాన్స్ మహిళలకు కానీ జోగినులకు శివశక్తులకు ఇది ఇండియాలోనే ఇది ఒక స్పెషల్ కల్చర్గా ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వసతులు కల్పించింది. స్పెషల్గా మా జోగిని శివశక్తి మహిళలకు స్పెషల్ క్యూ లైన్స్, అదేవిధంగా స్పెషల్గా కూర్చోవడానికి బ్యారెక్లు ఏర్పాటు చేశారు. మాకు అన్ని రకాల వసతులు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ముఖ్యమైనవి స్వామివారి కళ్యాణ వేదిక పైన ఉన్నటువంటి భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నాము. చాలా సంతోషంగా ఉంది. శివశక్తులు జోగిని స్వామివారి కళ్యాణ వేదిక పైన ఉన్న భక్తులందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుచున్నామండి. చాలా ప్రాధాన్యత మాకు కల్పించే ట్రాన్స్ మహిళలకు జోగినులందరికీ కూడా అంగరంగ వైభవంగా ఈ శివకళ్యాణంలో సాక్షాత్తు ఆ శివుడు పార్వతమ్మను ఎలా కళ్యాణం చేసుకుంటాడో మేము కూడా అదే విధంగా జీలకర్ర బెల్లం పెట్టుకుని బియ్యం పోసుకొని తలంబ్రాలు పోసుకొని అంగరంగ వైభవంగా ఇక్కడ అందరం కూడా పండుగ. నా పేరు స్వప్న. మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. మేము ఇప్పుడు ఇక్కడికి రాబట్టి 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ నుంచి వస్తాము. మా కరీంనగర్లో విద్యానగర్, దాదాపు మా విద్యానగర్ మొత్తం ఇక్కడే ఉంది. అంటే శివ కళ్యాణం అంటే ఒకప్పుడు తెలియదు. ఓన్లీ శ్రీరామనవమికి రావడం అంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు అందరికీ భక్తులకు తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు వస్తుంది. అసలు క్రౌడ్ అయితే అక్కడ ఎక్కడ పడిపోతారో అని చెప్పేసి భయంగా ఉంది. చాలా క్రౌడ్ ఉంది. కాకపోతే ఈ కళ్యాణానికి రావడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా జరిగింది కళ్యాణం? మీరు గతంలో కూడా వచ్చారా? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? మేము ఇప్పుడు 15 మెంబర్స్ వరకు వచ్చినాము. అంటే అంతకుముందు కంటే ఇంకా ఈసారి ఫ్రీ బస్సు అందరికీ అది ఎక్కువ తెలిసిపోవట్లో మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సు ఇంకా లేడీస్కి అది ఒక వరం అయిపోయింది కాబట్టి ఇంకా మంది క్రౌడ్ ఎక్కువ వచ్చింది. పాప ముసలోళ్ళు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాటర్ లైన్లలో వాటర్ కొంచెం కరెక్ట్గా లేకపోవట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏమన్నా స్వామివారికి ఏమైనా సమర్పించారా? మీరు కళ్యాణం చూసేందుకు కళ్యాణం ప్రతి సంవత్సరము మేము ఓడి బియ్యము అమ్మవారికి వర్షాలు తీసుకొస్తాము. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాము అందరము. చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల అందరం బాగున్నాం. అందరూ బాగుండాలి. సంవత్సరాల నుంచి ఇక్కడ. నా పేరు అనన్య సామ్నేటి. నేను మహారాష్ట్ర నాందేడ్ నుండి వచ్చాను. నేను ఈ సేవ కోసం వచ్చాను. ఇదే ఫస్ట్ టైం శ్రీవారి కళ్యాణం కోసం వచ్చాను. శివ పార్వతుల కళ్యాణం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ సేవ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరికీ మజ్జిగ అరటి పండ్లు పంచడం జరిగింది. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా రావాలని కూడా అనుకుంటున్నాను. నా పేరు మంజుల. మేము కరీంనగర్ నుండి వచ్చాము. మేము ఒక గ్రూపుగా ఒక 10 మంది సభ్యులతో కూడి వేములవాడ రాజరాజేశ్వర కళ్యాణానికి వచ్చినాము. ప్రతి సంవత్సరము మేము దర్శనానికి వస్తాము, మళ్ళీ కళ్యాణానికి వస్తాము. ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత క్రౌడ్ లేదు. శివ కళ్యాణము అంటే పార్వతి అనే ఒక ధారణ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆడ మగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా శివయ్య అనే లింగధారణ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ శివ కళ్యాణానికి వస్తారు. వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటారు. ఆయన ఆశీస్సులను పొందుతారు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. లక్ష్మి. మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చినాం. ఇది ప్రతి సంవత్సరం కళ్యాణానికి రావడం ఆనవాయితీగా ఉంది. మేము ఈసారి సేవ కోసము రాజరాజేశ్వర స్వామి సేవ కోసం వచ్చినాం. కళ్యాణం జరగడంతో ఈ కళ్యాణ మహోత్సవంలో మేము పాల్గొన్నాము. మేము నిర్మల్ జిల్లా నుంచి ఒక 30 మంది గ్రూపుగా వచ్చినాం. మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అంటే ఈ కళ్యాణంలో సేవ అంటే స్వామివారికి సేవ చేసుకోవడం, ఈ కళ్యాణంలో వచ్చిన భక్తులకు మీరు మజ్జిగ ప్యాకెట్లు పంచడం, అరటి పండ్లు పంచినాము, మజ్జిగ ప్యాకెట్లు వంచినాము. ఈ సేవలో వాటర్ వంచినాము. ఇవన్నీ వంచడం మాకు
పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. హలో, నా పేరు భీమక్క. మాది పెద్దపల్లి. ప్రతి సంవత్సరం కళ్యాణకత్వం మేము 10 మంది వచ్చినాం. మా కట్టాలు సుఖాలు అన్ని పోవాలని ఎవడాల రాయాలని ఏలుకుంటానికి వచ్చినాం. ఎట్లా గతంతో పోలిస్తే కళ్యాణం వైభోగంగా మంచిగా జరిగింది. ఏ అమాటు లేకుండా మంచిగా జరిగింది. మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారా? ఎప్పటికి వస్తాం. ఆట అంటే స్వామివారికి కళ్యాణానికి వచ్చి ఏమైనా సమర్పించడం చేయడం అనేది చేస్తారు. ఎట్లా ఇక మా బుద్ధులు ఎట్లుంటే అట్టే పెడతాం. అంటే ఇప్పుడు లాస్ట్గా ఏం చెప్తారు? ఈ కళ్యాణానికి వచ్చినప్పుడు భక్తులకు ఏం జరుగుతుందని సంతోషపడతారు? ఏమనిపిస్తుంది? నాకు ఏందని ఇంటి లోపల అందరం చల్లగా ఉండాలి. పంటలు పాడి పంట పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని మొక్కుతాం. లాస్ట్కు ఒకటి చెప్పిగా కళ్యాణం తరఫున అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. పొద్దుటి నుంచి కూడా స్వామివారి కళ్యాణం కోసం అని చెప్పి భక్తులు వేచి చూస్తున్నారు. ఆ కళ్యాణోత్సవాన్ని అందరూ కూడా తిలకించేలాగా మేము స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత భక్తులందరూ కూడా సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశాము. గ్యాలరీస్లో బటర్ మిల్క్, మంచినీరు, అలాగే ఫ్రూట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కళ్యాణోత్సవం తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఆ అన్నప్రసాదంలో కూడా భక్తులు పాలు పంచుకుంటున్నారు. 19వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో కూడా ఇదే రకంగా భక్తులు పాలు పంచుకోవాలని కోరుతున్నాము. 20వ తారీఖు ఈ పూర్ణాహుతితోటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సహకరించిన మీడియా వారికి, భక్తులకి, పోలీస్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు బిజినెస్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ప్రభుత్వ పాఠశాలలో పండించిన కూరగాయలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కూరగాయల సంత జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జనియా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూరగాయల స్టాళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కూరగాయల విక్రయాలపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిజినెస్ స్కిల్స్ ఉపయోగించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, కోఆర్డినేటర్స్ అశోక్ రెడ్డి, శ్రీనివాస్, జనియా ఫౌండేషన్ ఆపరేషన్ మేనేజర్ సురేందర్, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దుకాణం క్లోజ్ చేసే వరకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 15% మాక్సిమం నా? ఇంకా ఖరాబ్ అయిపోతే ఏం చేస్తారు? మట్టి పాత్రలో ఇవే ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అందరికీ నమస్కారం.